ఇదొక వింత ప్రపంచం అయి ఉంటుంది. ఇక్కడ 18 సంవత్సరాలు నిండిన తరువాత అందరికీ ఏదో ఒక సూపర్ పవర్ వచ్చేసేది. కొంతమంది తన కళ్ళతోనే వస్తువుల్ని కదిలించగలరు. ఒకడైతే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఎగురుకుంటూ వెళ్లిపోతాడు. ఇంకొకతనైతే తన వేలితోనే సిగరెట్ కి అగ్గి పెట్టేస్తాడు. కానీ 28 ఏళ్లు వచ్చిన జెస్సీ దగ్గర ఎలాంటి సూపర్ పవర్స్ ఉండవు. దాంతో ఈమె జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా కూడా ప్రతిసారి ఆమెని ఎలాంటి సూపర్ పవర్స్ లేవు అని చెప్పి రిజెక్ట్ చేసేసేవాళ్ళు. చాలా కష్టంగా జెన్నీకి ఒక బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. కానీ ఆమెకి ఎలాంటి సూపర్ పవర్స్ లేవు అని చెప్పి అతను ఆమె పైన అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఒక రోజు జెన్నీ వాళ్ళ చెల్లిది 18వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెల్లికి సూపర్ పవర్స్ రావాల్సి ఉంటుంది. దాంతో అమ్మ తన సూపర్ పవర్స్ తో టీవీని ఆన్ చేయమని చెప్తుంది. కానీ ఆమె ఏమి చేసినా కూడా టీవీ ఆన్ అవ్వదు. దాంతో జెన్నీ కళ్ళల్లో ఎంతో ఆనందం వచ్చేస్తుంది. తన చెల్లి కూడా తనలాగే అని అనుకుంటుంది. అప్పుడే చెల్లి వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ని లాగగానే ఆ డోర్ చేతికి వచ్చేస్తుంది. ఆమెకి చాలా బలం ఉండే సూపర్ పవర్ వస్తుంది. దాంతో తన సూపర్ పవర్ ని అందరికీ చూపించడానికి చెల్లి తన తల్లిని సోఫా పైన కూర్చొని పెట్టి ఒక చేత్తోనే సోఫాని పైకెత్తేస్తుంది. దాంతో జెన్నీ తనే అందరికన్నా డిఫరెంట్ గా ఉన్నాను అనుకుని అక్కడి నుంచి మందు బాటలు తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. అతను ముందు నుంచే వేరే అమ్మాయితో డేటింగ్ చేస్తూ ఉంటాడు. ఆమెని గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. ఇది చూసిన జెన్నీ తనని కూడా ఒకసారి గాల్లో ఎగరేయమని చెప్తుంది. దాంతో ఇతను ఆమెని కొంతసేపు గాల్లో ఎగరేస్తాడు. కానీ అతనికి ఓపిక నశించడంతో ఆమెని అక్కడే వదిలేసి అతను వెళ్లిపోతాడు. దాంతో జెన్నీ తనకి ఎవరి అవసరం లేదని తనొక్కటే హ్యాపీగా జీవిస్తాను అని రియలైజ్ అయ్యి తను నార్మల్ గానే ఉంటూ హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.